హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియో లైక్ చూపితే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి తింటలేదు. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. గైస్, వీడియోలకి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ యొక్క లింక్ అవుతుంది. ఒకసారి వెళ్ళి అక్కడ చూడండి. మీకు డీల్స్ నచ్చితేనే ఫాలో అయితే అవ్వండి. డే బై డే మంచి ఆఫర్ ఉన్న డీల్స్ అయితే అక్కడ రోజు వస్తూనే ఉంటాయి. సో తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో అయితే అవ్వండి. ఇక ఏమాత్రం మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఇక శ్రేయస్ అయ్యర్ మరి T20 అండ్ టెస్ట్కి అయితే మళ్ళీ కంబ్యాక్ అయితే చేస్తున్నాడట. రూమర్స్ మీద రూమర్స్ అయితే వస్తున్నాయి. తెలుసుగా మనకి BCCI గురించి. ఫస్ట్ ఇనిషియల్గా కొన్ని రూమర్స్ అయితే ఇస్తారు, అంటే అఫీషియల్గా కొన్ని సైడ్స్ నుంచి అయితే లీక్స్ అయితే చేస్తారు. ఇక తర్వాత అఫీషియల్ అదైతే కరెక్ట్ అయితే అవుతుంది. సో కాబట్టి మరి శ్రేయస్ అయ్యర్ మళ్ళీ T20 సైడ్ అండ్ టెస్ట్ సైడ్ అయితే కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు. రీసెంట్గా కూడా డొమెస్టిక్లో చాలా బెటర్ రాణించిండు. IPLలో కూడా కెప్టెన్గా మంచిగా రాణించిండు. ఫైనల్ కూడా తీసుకెళ్ళిండు. ఓవరాల్గా చూసుకుంటే చాలా బెటర్ రాణించిండు. ఇక గత సీజన్ డొమెస్టిక్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మొత్తం రంజీ ట్రోఫీలో 452 రన్స్ స్కోర్ చేసిండు. 90+ యావరేజ్ ఉంది, 2 100s, 88 స్ట్రైక్ రేటు. ఇక విజయ్ హజారే ట్రోఫీలో చూసుకుంటే మొత్తం 325 రన్స్ స్కోర్ చేసిండు. 325 యావరేజ్ ఉంది, 2 100s అవుతున్నాయి, 131 స్ట్రైక్ రేట్తున్నాయి. ఇక సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో చూసుకుంటే 345 రన్స్ ఉన్నాయి, యావరేజ్ 49, ఒక 100, ఒక 50 అవుతుంది. అండ్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే అరౌండ్ 190 రకం అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ చూసుకుంటే డొమెస్టిక్లో కూడా చాలా బెటర్ రాణించిండు. మొత్తం అన్ని ఫార్మాట్లలో కూడా చాలా బెటర్ రాణించిండు. ఇక IPLలో కూడా చాలా బెటర్ రాణించిండు. అండ్ కెప్టెన్సీ మెటీరియల్ కూడా చెప్పచ్చు. గతంలో రూమర్స్ కూడా వచ్చినాయి, మరి రోహిత్ శర్మ తర్వాత వన్డే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కి ఇస్తారని. ఒకరైతే శ్రేయస్ అయ్యర్ వన్డే కెప్టెన్ కావాలనుకుంటే ఖచ్చితంగా T20 ఫార్మేట్ కూడా ఆడాలి. అప్పుడైతేనే మరి ఇతను T20 అండ్ వన్డేకి అయితే కెప్టెన్సీగా ఉంటాడు. అంటే వైట్ బాల్కి ఒక కెప్టెన్ అండ్ రెడ్ బాల్కి ఒక కెప్టెన్ ఉంటే బెటర్ అయితే ఉంటుంది. 3 ఫార్మాట్లకి 3 ఫార్మాట్లలో డిఫరెంట్ కెప్టెన్స్ ఉంటే చాలా కష్టమవుతుంది. కాబట్టి వైట్ బాల్కి ఒక కెప్టెన్, రెడ్ బాల్కి ఒక కెప్టెన్ ఉంటే బెటర్ అయితే ఉంటుంది. ఇక ఆల్రెడీ సూర్యకుమార్ యాదవ్కి 35 years అయితే వచ్చినాయి. మేబీ 2026 T20 వరల్డ్ కప్ లాస్ట్ అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ 35 years ఉన్నాయి కాబట్టి. సో తర్వాత మళ్ళీ కెప్టెన్సీ మెటీరియల్ అయితే మనకైతే కావాలి. సో దట్స్ వై అయ్యర్ ఎలాగో అక్కడ వన్డే ఫార్మాట్లో తన ప్లేస్ని అయితే సిమెంట్ అయితే చేసుకున్నాడు. సో కాబట్టి T20లో కూడా రెగ్యులర్ ఆడితే ఖచ్చితంగా వైట్ బాల్కి కెప్టెన్గా అయితేనైతే చూస్తున్నట్టు అక్కడ మనకి రూమర్స్ అయితే వస్తున్నాయి. మరి అదే నిజమైతే ఖచ్చితంగా T20 ఫార్మాట్కి ఏషియా కప్లో శ్రేయస్ అయ్యర్ అయితే ఆడతాడు ఖచ్చితంగా. ఇక టెస్ట్ విషయానికి అయితే టెస్ట్లో కూడా మరి ఆడే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. మన ఇండియన్ సైడ్లో జరుగుతాయి మ్యాచెస్ ఖచ్చితంగా ఇతనైతే ఆడతాడు. కరుణ్ నాయర్ మళ్ళీ ఛాన్స్ ఇస్తారంటే కొంచెం డౌట్గా కనబడుతుంది. బట్ కరుణ్ నాయర్కి అండ్ శ్రేయస్ అయ్యర్ మధ్య కట్టి పోటీ అయితే ఉంటుంది. ఒక్కసారి ఒకరైతే ఇతను ఆడితే ఏ విధంగా ఉంటుందో చూస్తే అక్కడ T20 అభిషేక్ సంజు ఓపెనింగ్ చేస్తాడు. తిలక్ 3లో ఆడతాడు, 4లో శ్రేయస్ అయ్యర్ ఆడతాడు, 5లో సూర్యకుమార్ యాదవ్, 6లో రింకు సింగ్, 7లో హార్దిక్ పాండ్యా, 8లో అక్షర్ పటేల్, 9లో జస్ప్రీత్ బుమ్రా, 10లో హర్షదీప్, 11లో వరుణ్ చక్రవర్తి. ఒకరైతే ఏషియా కప్లో శ్రేయస్ అయ్యర్ని ఆడించాలని కూడా ఖచ్చితంగా అతనైతే నెంబర్ 4లో ఆడే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఇక టెస్ట్ల విషయంలో కొంచెం మనకి డౌట్గా కనబడుతుంది. కరుణ్ నాయర్ మధ్య అండ్ శ్రేయస్ అయ్యర్ మధ్య గట్టి పోటీ అయితే ఉంటుంది. మరి ఎవరికి ఛాన్స్ ఇస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. బట్ అక్కడ చూసుకుంటే లీక్స్ ప్రకారం అండ్ రూమర్స్ ప్రకారం వెస్టిండీస్ టెస్ట్ సిరీస్కి అయితే ఇతనైతే ఎంపిక చేస్తారట. సో కాబట్టి వెస్టిండీస్ టెస్ట్ సిరీస్కి ఇతనైతే కంబ్యాక్ అయితే చేయబోతున్నాడు. గైస్, మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి. మరి శ్రేయస్ అయ్యర్ T20 అండ్ టెస్ట్లకి కంబ్యాక్ చేస్తారా చేయడం అనేది మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.